చాలామంది క్రికెటర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళ ఉద్దేశ్యం ఎలా ఉంటుంది, ఇలా కోచింగ్ వెళ్ళినెంబడే 1 మంత్, 2 మంత్స్ తర్వాత మళ్ళీ ట్రయల్స్‌కి వెళ్ళినెంబడే నేను ట్రయల్స్‌లో సెలెక్ట్ అయిపోవాలి అనే ఉద్దేశ్యంతోనే ఉంటారు. చాలా మందికి ఇది మైండ్‌లో ఉంటది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక స్కూల్ టాపర్ ఒకరు, ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళు మాత్రమే రోజు కన్సిస్టెన్సీగా అంటే ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చదువుతుంటారు. అందువల్లే వాళ్ళు స్కూల్ టాపర్‌గా ఉంటారు. ఏ రోజు డుమ్మా కొట్టరు. స్కూల్‌కి గాని, కాలేజ్‌కి గాని డుమ్మా కొట్టరు. దాని తర్వాత వాళ్ళు రోజు ఏదైతే నేర్చుకోవాలనుకుంటారో అది ఖచ్చితంగా నేర్చుకుంటారు. అది రానంత వరకు వాళ్ళు కష్టపడి నేర్చుకొని దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ జేసి దాని తర్వాత ప్రాసెసింగ్ అంటే ఎగ్జామ్స్ రాస్తారు. టాప్‌గా టాప్ నంబర్‌లో వస్తారు. అదే విధంగా మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే, మీరు గూడా డైలీ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు? ఎక్కడ మీ బౌలింగ్ రిథమ్ అనేది కొలాప్స్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ అనేది సరిగ్గా రావట్లేదు. అక్కడ మీరు నేర్చుకోవాలి. మీరు బ్యాట్స్‌మెన్ అయితే ఎక్కడ షాట్స్ మీరు మంచిగా ఆడట్లేదు. అది నేర్చుకోవాలి. డైలీ వార్మప్ అనేది ఇంపార్టెంట్ మనిషికి. రోజు వార్మప్ జేసి దాని తర్వాత ప్రాక్టీస్ జేసి మిస్టేక్స్‌ని సరి జేసుకోవడం మీకు తెలిసుండాలి. లేదంటే ఎలా? స్కూల్ టాపర్ ఇలాగే వస్తాడు. నువ్వు గూడా సెలక్షన్స్ అవ్వాలంటే ఇలాగే. ఈ ప్రాసెసింగ్ పట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు క్రికెట్‌లో. 1 మంత్స్, 2 మంత్స్ గాదు. 3 మంత్స్ లోపలనే మీరు ఫిట్ అయిపోతారు క్రికెట్ కోసం. సో, ఎప్పుడైనా బెస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఐపీఎల్ గాని, ఈ ట్రయల్స్ వచ్చినప్పుడు మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే, ట్రయల్స్‌లో సెలెక్ట్ అవ్వాలంటే మీరు డైలీ ప్రాక్టీస్ జేయాలి. రోజు ఏదైనా సరే టైం దొరికితే కొంచెం గంట, గంటన్నర సాయంత్రం, ఉదయం ఎప్పుడు దొరికితే అప్పుడు మీరు ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీరు సెలెక్ట్ అవుతారు.